హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎప్పట్లానే మీరెలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఉగ్గాని అండ్ మిర్చి బజ్జీ. దానికంటే ముందు మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగ్గాని చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బౌల్లోకి బొరుగులు తీసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేస్తూ బొరుగులు కొద్దిగా నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొడి పొడిగా చేసుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి అండి. ఈ ఆవాలు చిట్లిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు 7-8 పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చి కారాన్ని వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అలా బాగా కలుపుకుంటూ ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. అది కూడా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చికారంలోకి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసుంటాం కదా, అందుకని కొద్దిగా వేసుకోండి. తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పొడి పొడిగా చేసుకున్న బొరుగుల్ని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని దించేయండి, అంతే. హమ్మయ్య! మన ఉగ్గాని రెడీ అయిపోయింది. అయినా ఉగ్గాని ఒకటే తింటే ఏముంటుంది చెప్పండి? అందులోకి కాంబినేషన్ ఏదైనా ఉండాలి కదా. నాకు ఈ మిర్చి బజ్జీ చేయాలనిపించింది. ఇలా ఒక మిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసి అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేయండి. లేదు, మాకు స్పైసీగానే ఉండాలి అంటే మీ ఇష్టం, అలానే తీసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి శనగపిండి తీసుకొని అందులోకి తగినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ లాస్ట్లో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలండి. ఇక రండి, బజ్జీలు వేసుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. అది బాగా వేడయ్యాక ఇప్పుడు మిర్చిని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో ముంచి ఆయిల్లోకి వేయాలండి.
ఇప్పుడు ఈ మిర్చి ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక తీసేయండి అంతే. ఇప్పుడు ఇంకా ఉగ్గానిని ఈ మిర్చి బజ్జీతో కలిపి తినేయడం అంతే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.